GMR Shopping Mall grand opening on 10th September in Miapur. This is Iroju. We are having this press meet with regard to two incidents. Okati on 10th రోజు కుకట్పల్లి పిఎస్ లిమిట్స్ లో అపార్ట్మెంట్స్ లో జరిగిన ఒక మర్డర్ గురించి అండ్ సెకండ్ నిన్న ఒక రాబరీ ఇన్ శంకర్పల్లి పిఎస్ లిమిట్స్ జరిగింది దాని గురించి. సో విల్ స్టార్ట్ విత్ దట్ కుకట్పల్లి అది ఫస్ట్. సో మీ అందరికి ఐడియా ఉంది, ఇట్ వాజ్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది. ఆన్ 10th రోజు కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పని ఒకరు ఇంకొకరు రోషన్ వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అని పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్. మల్టిపుల్ టీమ్స్ తయారు చేశాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ ఇన్ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం. దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే హర్ష హూస్ ద మెయిన్ అఫెండర్, హీ హ్యాజ్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్, అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం. సో నిన్న కూడా మన వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది. సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హూ హెల్ప్ దెమ్ అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం. సో ఈ ముగ్గురికి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొస్తాం అక్కడ నుంచి. సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయడంతో దాని కాకుండా క్యాబ్ వాడు డ్రైవర్ తీసుకున్నారు, మీడియాలో చాలా చూసి ఇలా జరిగిందని ఆయన కూడా వాళ్ళ ఓనర్ ద్వారా, ఆ క్యాబ్ కంపెనీ ఓనర్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అదితో మాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అది వచ్చినాక వీ హ్యావ్ ఎనీవే మా టీమ్స్ వీ హ్యాడ్ ప్లాన్ ఫర్ దిస్ టు గో టు రాంచీ అండ్ ఆల్. సో అక్కడ ఎఫర్ట్స్ చేసుకొని లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మ్యాటర్? డైవర్టింగ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. అలాగా డైవర్షన్ చేశారు, దాన్ని ఏ విధంగా ట్రేస్ చేశారు సార్? డీసీపీ విల్ టెల్ యూ. డీసీపీ వాళ్ళు ఎంఎంటీఎస్ హఫీజ్పేట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి టికెట్లు తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు. అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో రాంచీ వెళ్ళినారు. అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు. నేను మొన్న అంటే 10th రోజు 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clock ఎక్కి 11th దిగినారు. 9, 10 ఆ టైంకి దిగినారు. అంటే దీంట్లో టెక్నికల్
యూస్ఫుల్ అయింది సార్. అట్ ది సేమ్ టైం హఫీజ్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది. లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఒక ఇటు మాదాపూర్ ప్లేస్ కూడా వచ్చారని తెలిసింది. సో ఇదంతా కూడా డైవర్షన్ చేయడానికేనా? అట్లా ఏం కాదమ్మా. యాక్చువల్గా వాళ్ళకి అసలు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది. ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది. బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూవ్మెంట్, జీఆర్పీ మూవ్మెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చర్లపల్లి స్టేషన్ కూడా పంపున్నాము. అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకుని క్యాబ్లో వెళ్ళటం జరిగింది. వేరే స్టేట్స్ నుంచి ఇట్లా పని మనుషులు పెట్టుకుంటున్నారు కదా సార్, మళ్ళొక్కసారి ఎందుకంటే గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ వేరే స్టేట్ వాళ్ళు ఈ విధంగా పని మనుషులుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా ఇన్సిడెంట్స్ చూసాం. మరొకసారి ఈ విధంగా ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు పోలీసు తరఫు నుంచి? ఇది చాలా రోజులు ఇలాంటి టైప్ ఇన్సిడెంట్ కొత్తగా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఇది ఫ్రమ్ మెనీ ఇయర్స్, డికేడ్స్ నుంచి ఇలాగ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు, స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసేటప్పుడు, అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు, అది ఒక విధంగా ఉంటుంది. కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పని వాళ్ళ రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం, దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి. ఓకే, కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దెర్ ఈస్ నో క్రైమ్ హిస్టరీ, సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఇంకొక రోషన్, ఇంకొక వాళ్ళ ఇల్లు పనిచేసేవాడు, ఆయన మీద 2023లో 3 కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో. సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హూ డూ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, చాలా ఈ డేటా మ్యాచ్ చేసుకొని ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసుకొని చాలా విధంగా చేసి చెప్తారు. సో అలాంటి ఏజెన్సీస్ కూడా ఎంప్లాయ్ చేసుకోవడం బాగుంటుంది. అండ్ కొన్ని సంవత్సరం ముందు యాక్చువల్లీ పోలీస్లో మీ హౌస్ హెల్ప్ పర్టికులర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయమని లోకల్ పోలీస్ స్టేషన్లో, సో దట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం. అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైస్ చేశాము. బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి వి డింట్ సీ అంత వచ్చి మా దగ్గర చేయడం. సో వీ విల్ అగైన్ అడ్వైస్ ఎవ్రీబడి టు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి. అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు విత్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆల్ ఎట్ ద లోకల్ పోలీస్ స్టేషన్. చెప్తారు టీచింగ్. రికవరీ వచ్చేసి వీళ్ళు తీసుకుపోయింది ఒక 7 తులాస్ గోల్డ్, ఏవిడైతే ఆవిడ వేరే చేసిందో, బ్యాంగిల్స్, ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్, అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ 7 అంటే 6.7 తులాస్ ఎగ్జాక్ట్లీ. అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు. వీఆర్ నౌ బీయింగ్ సీజింగ్ ఇట్. అండ్ ఒక వాచెస్, ఒక 16 వాచెస్, ఒక 2 ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అవి వాడట్లేదు, మోటరోలా ఫోన్స్, చాలా ఓల్డ్వి. తర్వాత యాక్చువల్గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, వీటి కోసం యాక్చువల్గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దామనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ అయ్యారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. బంధువుల ఫ్యామిలీలోనే పనిచేస్తున్నారు, ఒకే అపార్ట్మెంట్కు సంబంధించిన వేరు ఫ్యామిలీస్ లో పనిచేస్తున్నారని తెలిసింది. అసలు ఈ మర్డర్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ దుర్బుద్ధి కలిగింది వీళ్ళిద్దరిలో ఎవరికి కలిగింది? సో వీటితో పాటు అసలు ఇంత పెద్ద మొత్తంలో దొంగిలించడం వెనకాల వీళ్ళు అగర్వాల్ ఫ్యామిలీ వీళ్ళు స్టీల్ వ్యాపారం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో మనీని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇదంతా చూసి ఆశ పుట్టిందా? అసలు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా వీళ్ళు ఇతను 10 రోజులైంది ఇంటికి వచ్చి. ఈ 10 రోజుల్లో కూడా వీళ్ళు క్యాష్ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, ఇవ్వడం కానీ తీసుకెళ్ళడం కానీ ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఇతను చూసేవాడు. దాంతోపాటుగా కబోర్డ్స్ తుడిచేటప్పుడు ఆ గోల్డ్, ఎస్పెషల్లీ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళు వెల్తీ పీపుల్ అని అనుకొని 8th నుంచి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినారు.
8th, 9th అండ్ 10th మార్నింగ్ ఈ 3 రోజులు కూడా వీళ్ళు చాలాసార్లు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే A2 ఉన్నాడో రోషన్, ఇతను 14th ఫ్లోర్లో వర్క్ చేస్తాడు. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో. A1 వచ్చేసి 13th ఫ్లోర్లో ఇప్పుడు డిసీజ్డ్ హౌస్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకుని 8th నుంచి ప్లాన్ చేసుకుని మెయిన్గా బంగారం అనే డబ్బుల కోసం ఈ పని చేయడం జరిగింది. బిఫోర్ ఏమైనా పార్టీ చేస్తున్నారా సార్? ఎక్కడో వేరే ప్లేస్లో ఫామ్ హౌస్లో చేస్తున్నారు అంటున్నారు, దానికి దీనికి ఏమన్నా కంపారిజన్ ఉందా? యాక్చువల్గా 30th రోజున వీళ్ళు తూప్రాన్లో ఒక రిసార్ట్లో కలిసినారు. ఒక బర్త్డే పార్టీ కోసం కలిసినారు. వీళ్ళ ఫ్రెండ్ రాజా అనే అతని బర్త్డే కోసం వాళ్ళు కలిసినారు. ఒక 9 మెంబర్స్ కలిసినారు అక్కడ. బట్ దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. వీళ్ళకి 8th నుంచే ఈ ఐడియా వచ్చిందని చెప్తా ఉన్నారు. సార్ చెప్పారు ఇప్పుడు సూచనలు. బేసికల్లీ అదే చెప్పాను. ఈవెన్ ఏజెన్సీస్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఉన్నాయి హూ ఆర్ డూయింగ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తున్నారు బై వే ఆఫ్